అండ్ అట్లనే చూసుకున్నట్టయితే మంత్రి నారా లోకేష్ గారు 99 పైసలకి ఫార్చ్యూన్ 500కి ల్యాండ్స్ ఇస్తే తప్పేంటి అని చెప్పేసి తను మాట్లాడుతున్నారు సార్. తప్పు లేదంటారా, తప్పు ఉందంటారా? 99 పైసలకి అక్కడ ల్యాండ్. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వంకి 5 సంవత్సరాలు అవకాశం ఇస్తారు. అది ఏ ప్రభుత్వంకైనా ప్రజలు, అది 10 సంవత్సరాలు ఇవ్వచ్చు, 20 సంవత్సరాలు, లేదా 50 సంవత్సరాలు ఇవ్వచ్చు. వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చినా ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు వీళ్ళు కస్టోడియన్స్, ప్రభుత్వ ప్రజల ఆస్తులు కాపాడడానికి. నా ఇష్టం వచ్చింది నేను చేస్తానంటే ఇదేమైనా రాజరిక వ్యవస్థ? పోనీ మీరు ఇచ్చిన దానికి ఏమైనా రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో ఎవడైనా ఒక 1000 మందికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఉద్యోగ కల్పన జరుగుతూ స్పాంటానియస్ రియాక్టివ్ మోడ్లో వర్క్ స్టార్ట్ చేసిన ఒక కంపెనీని చూపించి మనం ఊరికే 99 పైసలకి 99 రూపాయలకి ఏదైనా పెట్టినట్టు పెట్టారు కదా ఇష్టం వచ్చినట్టు కంపెనీ వల్ఫాగల్ అందరికీ, ఇంక్లూడింగ్ లుల్లు అనే యూజర్స్ ఫెలోస్ కూడా పెట్టారు కదా. ఏది చూపించమని ఒకసారి. ఏంది ఇది? 500 కోట్లు పెట్టి గుజరాత్లో వాడికి ల్యాండ్ ఎలకేషన్ జరిగింది లుల్లు వాడికి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేమేం పాపం చేసాం? 3000 కోట్లు 4000 కోట్లు విలువ చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ గన్నవరం తీసుకెళ్ళి యథాప్రాణంగా పెట్టేశారు. అంటే అది కుట్టుప్రోకో కదా, మీరు ఉచితంగా ఇస్తామంటే అది క్యాష్ మీకు మెటా ఇచ్చాడా? గుజరాత్ ప్రభుత్వం కదా 500 కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చాడు కదా. తెలంగాణ ప్రభుత్వం అయితే అధిభవనంలో పెట్టింది కదా వాళ్ళని. మీకెందుకు స్పెషల్ ప్రివిలేజెస్ డిస్కషన్స్? ఇలాంటి ఏ అవసరమైన మీరు మాట్లాడండి. కాగ్నిజెంట్కి కొబ్బరికాయ కొట్టారు, ల్యాండ్ ఇచ్చారు. ఏది ఫంక్షనింగ్? ఏది ఆంధ్రప్రదేశ్లో ఫంక్షనింగ్? ఏది క్వశ్చన్ చేస్తున్నాను నేను. పలానా దగ్గర విజయవాడలో పలానా బిల్డింగ్లో ఫంక్షన్ అవుతుంది, 1500 మంది ఎంప్లాయర్ ఉన్నారు, 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, పక్క బిల్డింగ్ కడితే 3000 మంది ట్రాన్స్ఫర్ అవుతారు అక్కడికి. చెప్పమని మేము కన్విన్స్ అవుతాం? ఏదీ లేదు. ఊరికే టపాచిబుత్తులు కబుర్లు చెప్పడం, రోజుకు హడావిడి, నా ఇష్టం, మాది ప్రభుత్వం, మేం చేసినా చెల్లుబాటు అవుద్ది అన్న గోరోజనాలతో మాడితే మేమేం చేయగలుగుతాం? మరి అప్పుల సంగతి? అప్పులు 3 కోట్లు దాటిపోయి, 3 లక్షల కోట్లు దాటిపోయి పూర్ణకుంభం పెట్టి రెడీగా ఉన్నారు. ఆయన 2 ఏళ్ళ కరోనా పాండమిక్, తర్వాత సంక్షేమం, అనా పైసలతో లెక్కలు ఎక్స్చెక్కర్కి తీసుకొచ్చిన అప్పుతో సైతం అనా పైసలతో లెక్కలు తీసి చూపిస్తే ఇలా కష్టంగా ఉంది. ఆయన 3,38,000 కోట్లు అప్పు చేసి సంక్షేమం 97% చేసి ఎన్నెన్ని పనులు చేశారు. ఇల్లే వాళ్ళ జుట్టు పీక్కొని వస్తున్నారు పక్కన. పిచ్చెక్కిపోయి ఏం చేయాలో, ఎన్నాళ్ళ మా టెన్యూర్లో ఎప్పుడు చేయలేని పనులు ఈ అద్భుతాలని జగన్మోహన్ రెడ్డి చేసేది చూసి కింద మీదపడి వస్తున్నారు. ఇవన్నీ కనబడుతుంటే ఏం ఆడుతున్నారు వాళ్ళు? ఎక్స్చెక్కర్కి అనా పైసలతో లెక్కలు అప్పు చెప్పిన ఏకైక గుడ్ గవర్నెన్స్ ఇవ్వదని జగన్మోహన్ రెడ్డిది. కాదనవడం కాంట్రాక్ట్ చేస్తే మాడదాం, ఎవరితో డిబేట్కి నేను రెడీ. ఎందుకు మరి ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఓకే అని అసెంబ్లీలో ఒప్పుకున్నారు? 30,000 ఎకరాల ప్రభుత్వం ల్యాండ్ ఉంటే ఒప్పుకున్నాడు ఆయన. ఇలా రైతులు తీసుకొచ్చి వాళ్ళ కౌలు కట్టి వాళ్ళకి అప్పనంగా రోడ్డు మీదకి వదిలేస్తాం, నిస్సాయ స్థితిలో వదిలేస్తాం అంటే ఎవడు ఒప్పుకుంటాడు? ప్రజాస్వామ్యంలో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ప్రజలు యాక్సెప్టెన్స్తో చేసే పనికి ఏదైనా సరే ప్రజలకి మన్ననలో పొందే పనులు ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేస్తానంటాడు. కానీ ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు నమ్మించిన 34,000 రైతులకి వాళ్ళకి అతిగతి లేని దిక్కుమాల స్థితిని ట్రై చేస్తూ వాళ్ళకి ఏదో న్యాయం జరిగిపోయినట్టుగా ఎల్యూషన్స్లో మనందరినీ బతకమంటే ఎందుకు బతకాలి? చాలా మంది కనబడుతున్నారు కదా. రామారావు గారు ప్రాణం ఉత్తునే ప్రాణార్పణ చెందాడు ఆయన. తనకు అన్యాయం ఏ విధంగా జరిగిందో ప్రజల ముందు చెప్పిన తర్వాత కూడా ఇంకా వాళ్ళని నమ్మమంటే నేను ఎందుకు నమ్మాలమ్మా? చూసాం కదా మరి రామారావు గారు ప్రాణం పోతూ ఆయన ఆక్రందన రోడ్డు మీద అడుక్కోమంటారు మమ్మల్ని. ఏ అన్నదాత కష్టాలు వస్తే మనం వంతు సాయంగా సంఘీభావాలు కూడా ప్రకటించలేమా? ఆయన రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి నాకు వస్తుందని ఆయన చెప్పినప్పుడు ఆయన తరఫున మనం మాట్లాడడం తప్ప? అదే పని మిగిలిన రైతులకు కూడా చేయడానికి సిద్ధపడిపోతుంటే వివరించకుండా ఏం చేయాలి మనం? అట్లీస్ట్ మనం గల వినిపించి చెప్పలేము, రైతులకి బతిమాలలేము, ఆలోచించుకుంటారా జీవితాలు పణంగా పెట్టొద్దని బతిమాలలేము, మనం వినవించలేము. ఎందుకు ఇవ్వాలి? మీరు అన్నట్టు ఒక 10 బిల్డింగ్లు ఒక పేస్తో పరిగెడుతూ ఒక విట్లాంటి కాలేజీలో ఇంకో 50 కాలేజీలు అక్కడ వచ్చి అద్భుతమైన దాన్ని ఏమంటారు అబ్నార్మల్ గ్రోత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఈ 18 నెలల్లో అమరావతిలో చూపిస్తే అరే నిజమే వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ ఇవ్వండి పక్క వాళ్ళు మనమే చెప్తాం. ఇది ఎక్కడ విడ్డూరం? ఇది ఎక్కడ అన్యాయం? ఇంతవరకు మొదటి విడుదల తీసుకున్న భూములకే ఇంతవరకు ఎట్లాంటిది పరిహారం ఇవ్వలేదు అక్కడ రైతులకు. వాళ్ళు ఏళ్ళ తరబడి అక్కడ ధర్నాలు చేశారు. ఇప్పటికి ఇంకా అదే కొనసాగి ఇంకా వాళ్ళ బాధ అట్లనే ఉందంటే ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలుగుదేశం గవర్నమెంట్కి కంపేర్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి ఏటీ చేయలేదని చెప్పి ఆయన మీద పడేసారు కదా. మరి వీళ్ళు ఏటి చేశారు చెప్పాను? ఇప్పుడు ఎందుకు ఉద్యమం చేయరు? నిజంగా నెక్కచ్చిగా ఇప్పుడు చేయాలి ఉద్యమం, నెక్కచ్చిగా ఇవాళ చేయాలి ఉద్యమం. మాకేంటి కష్టం? మేము ఇచ్చిన దానికి మా ప్లాట్లు కొట్టి మాకెందుకు ఎవరు? మీ ప్రభుత్వాన్ని మళ్ళీ నమ్మి మీకే ఓట్లు వేసాం కదా. 164 స్థానాలు మీకేం తక్కువగా ఇచ్చామా? పూర్ణకం అపోజిషన్ కూడా లేకుండా మీకు ఇచ్చాము. మా సీడ్ క్యాపిటల్ రోడ్డుకి మా ప్లాట్లు కొట్టి దాన్ని డెవలప్ చేసి ఇవ్వడానికి మీకు వచ్చిన కష్టం ఏంటనే ఉద్యమం చేయాలి కదా. ఇప్పుడు
గిట్టుబాటు ధర లేదు, అసలు సంక్షేమ పథకాలు అన్నీ అయిపోయి చేసేసామంటున్నారు చేయకముందే. సో ఇవన్నిటి గురించి మరి ఏం మాట్లాడరా? ఇంకా అవి 3 సంవత్సరాలు సైలెంట్గా కూర్చోవలసిందంటారా? ఏమీ చేయలేరు వాళ్ళు. ఏమి చేయకపోయినప్పుడే ఇంతంత ఓవర్ యాక్షన్లు, ఇంతంత బిల్డప్లు. నా ఇష్టం 99 పైసలకి ఇస్తానని మాట్లాడుతున్నప్పుడు ఏం చేయగలుగుతున్నారు? ఎవరైనా చేయగలిగారు? ఎవరైనా ఇస్తాను మా ఇష్టం అండి అంటుండే ఆయన. ఏం చెప్పాలి ఆయనకి?